వియర్స్, వెల్కమ్ టు మై ఛానల్ అవనీస్ వరల్డ్. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు ఫాల్గుణ మాసం కృష్ణపక్షం నవమి. ఈరోజు గురువారం అండి, మూలా నక్షత్రం. ఈరోజు చాలా మంచి రోజు అండి. గురువారం మూలా నక్షత్రం వచ్చినప్పుడు మంత్రసిద్ధి పొందడానికి కానీ, మనం ఏదైనా సాధించాలనుకున్నప్పుడు దాన్ని ఖచ్చితంగా సాధించడానికి, సంకల్పం నెరవేరడం కోసం ఈరోజు నీలా సరస్వతి మంత్రాన్ని జపించాలండి. ఓం నీలా సరస్వతి అయి నమః, ఓం నీలా సరస్వతి అయి నమః, ఓం నీలా సరస్వతి అయి నమః. ఈ నామాన్ని అందరూ కూడా వీలైనన్ని సార్లు జపించండి. ఈరోజు మంచి మాట, చుట్టుపక్కల అందరితోనూ మనము మంచిగా ఉండాలి. చెడపుకురా చెడేవు అంటారు. మనం ఇతరులను చెడపాలని ప్రయత్నిస్తే మనల్ని ఇంకొకరు చెడుపుతారు, అంటే మనమే చెడిపోతాం అన్నమాట. సో ఎప్పుడు చుట్టుపక్కల అందరితో మంచిగా ఉండాలి, గొడవలు పడకుండా ఉండాలి. వాళ్ళు మీతో గొడవలు పడ్డప్పుడు వాళ్ళ కర్మకు వాళ్ళని వదిలేయాలి. ఖచ్చితంగా విధి అనేది చూస్తుంది. ఇక ఈరోజు మనం చక్కటి పరిహారాన్ని తెలుసుకుందామండి. ఇక ఎవరికైతే ఇంట్లో విపరీతమైన గొడవలు భార్యాభర్తల మధ్య కానీ, భార్యాభర్త పిల్లల మధ్య కానీ అవుతూ ఉన్నాయో, ఆ గొడవలు తగ్గడం కోసం ఉత్తరేణి పూలు కానీ, గింజలను కానీ ఎండబెట్టి, అదేవిధంగా నల్ల ఉమ్మెత్తకాయను కూడా ఎండబెట్టాలి. ఎండబెట్టిన తర్వాత వాటిని మంచిగా పౌడర్ చేసుకొని సాంబ్రాణి పొగలో మిక్స్ చేసుకోవాలి అండి. ఈ సాంబ్రాణి పొగలో ఈ పౌడర్ని ప్రతిరోజు వేస్తూ ఇల్లంతా ధూపం వేసుకోండి. ఈ పరిహారాన్ని ఈరోజే ఆచరించాలి అండి. ఎందుకంటే ఈ గురువారం మూలా నక్షత్రంలోనే ఇలాంటి పరిహారం చేసుకోవాలి. ఇలా సాంబ్రాన్ని తయారు చేసుకొని నిత్యము ఇంట్లో పొగ వేయడం వలన మీ ఇంట్లో ఉన్న గొడవలు అనేవి తీరిపోతాయి. ఈరోజు మూలా నక్షత్రం నిత్య నక్షత్రం. అశ్విని మఖ మూలా నక్షత్రం వారికి జన్మతార. భరణి పుబ్బ పూర్వషడ నక్షత్రం వారికి పరమ మిత్రతార. కృతిక ఉత్తరాషడ నక్షత్రం వారికి మిత్రతార. రోహిణి హస్త శ్రవణ నక్షత్రం వారికి నైదనతార. మృగశిర చిత్త ధనిష్ట నక్షత్రం వారికి సాధకతార. ఆరుద్ర స్వాతి శతభిష నక్షత్రం వారికి ప్రత్యక్తార. పునర్వసు విశాఖ పూర్వభాద్ర నక్షత్రం వారికి క్షేమతార. పుష్య అనురాధ ఉత్తర నక్షత్రం వారికి విపత్తార. ఆశ్లేష జ్యేష్ఠ రేవతి నక్షత్రం వారికి సంపదతార. ఇక ఈరోజు వాస్తు అండి. వాస్తు పరిష్కారంలో భాగంగా ఈరోజు ఎవరి ఇల్లు అయితే సూర్యుడు ఉదయించే వైపు అస్తమించే వైపు పెద్ద హైట్లో ఉన్న ఇల్లులు ఉండడం, అంటే రెండు హైట్లో ఉన్న ఇల్లుల మధ్యలో మీ ఇల్లు ఉన్నట్లయితే సూర్యుడు ఉదయించినప్పుడు ఆ ఛాయ, ఇంటి ఛాయ మీ ఇంటి మీద పడడం, అలాగే అస్తమించినప్పుడు ఆ ఇంటి ఛాయ మీ మీద పడడం, మీ ఇంటి మీద పడితే అప్పుడు ఆ ఇంట్లో ఉండకూడదండి. వేరే ఇల్లు ఖచ్చితంగా కొనుక్కోవాలి. టెంపరీగా ఆ ఇంట్లో కొన్ని రోజులు ఉండాలనుకుంటున్నాం అన్నప్పుడు ఆ ఇబ్బందులు తొలగిపోవాలంటే శ్రీవాస్తు యంత్రాన్ని పెట్టుకోండి. ఇక ఈరోజు మన సంప్రదాయంలో భాగంగా ఎవరైతే అతిథులు ఇంటికి వెళ్తారో అక్కడ పని చేయొద్దండి. బోళ్ళు తోమడం, చెత్త ఊడవడం, బట్టలు ఉతకడం లాంటివి పని మనిషిలాగా పనులు చేస్తే వాళ్ళ దరిద్రం మీకు వస్తుంది. వాళ్ళ కర్మ మీరు మోసుకొని ఇంటికి వస్తారు. దయచేసి అట్లా చేయకండి. అతిథులుగా వెళ్ళినప్పుడు అతిథులుగానే ఉండండి. అక్కడ మనం ఎవరి దగ్గర పని చేయాలంటే విద్య నేర్పిన గురువుల దగ్గర, దేవాలయంలో, అదేవిధంగా గోశాల దగ్గర ఇలా పనిచేస్తే ఉన్న కర్మలు తొలగిపోతాయి. ఇంకా ఈరోజు రేపు ఉదయం పాటించవలసిన పరిహారం, భార్యాభర్తల మధ్య సఖ్యత కోసం, భర్తల మధ్య ప్రేమ ఆనందం పెరగడం కోసం రేపు లక్ష్మీనారాయణలను పూజించాలి. పూజించిన తర్వాత లక్ష్మీనారాయణ హృదయ స్తోత్రాన్ని పారాయణ చేయాలి. లేదంటే ఉమామహేశ్వరులను పూజించి అర్ధనారీశ్వర స్తోత్ర పారాయణ చేయాలి. ఈరోజు కుబేరుడిని కానీ, మహాలక్ష్మిని కానీ పూజించడం వలన మంచి ఫలితాలు కలుగుతాయండి. సాయంత్రం మహాలక్ష్మి ముందు నెయ్యితో కానీ, విప్పనూనెతో కానీ దీపారాధన చేసి తామరవత్తులతో దీపారాధన చేయండి. తదుపరి కనకధార స్తోత్రాన్ని పారాయణ చేయడం వలన ఇంట్లో దరిద్రం తొలగిపోయి వ్యాపార అభివృద్ధి కలుగుతుంది.